ఏంటిదంటే తన 10th క్లాస్ చదివేటప్పుడే స్టూడెంట్ యూనియన్గా పనిచేసిండు. తర్వాత చదువు అయిపోయినాక పార్టీలో వెళ్ళిపోయిండు. అట్లా 18 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆయన పనిచేస్తున్న తరుణంలో చాలా ఆయన మీద ఒక 15 కేసులు అయినాయి. కడం నారాయణ రెడ్డి అంటే కొంతమందికి మనలోకి ఇక్కడ తెలుసు. కడం నారాయణ రెడ్డిని వేరే పార్టీ వచ్చి చంపేయడం వల్ల ఈయననే చంపేసిండని ఈయన మీద సూట్ ఆర్డర్ వచ్చింది. అవాళ రామన్న అంటే ఎక్కడ కనిపించినా ఆయనను సూట్ చేసేయాలి అని ఒక ఆర్డర్. అది కూడా మా లోకల్ ఇక్కడ నుండి వసంత్ నాయక్ అని పోలీసు ఉంటాడు, ఆయనని స్పెషల్గా ఈయన మీద ఉంచిర్రు. అయితే ఆ తరుణంలో ఈయన కొన్ని నెలలు వేరే చోట్ల దాగున్నాడు. ఒకరోజు రాత్రి మంచిర్యాల దాగుండి బయటికి వెళ్ళి రాత్రి 12 గంటలకు సినిమా చూసి రాగానే ఆయన దొరికించుకొని కథం తీసుకుపోయి అండర్ గ్రౌండ్లో వేసి ఇప్పుడు నిన్ను సూట్ చేస్తా, నాకు 60,000 రివార్డ్ వచ్చింది, కాకపోతే నువ్వు మా ఊరు మనిషి రామన్న, నిన్ను చంపడానికి నాకు ఇష్టం లేదు, మరి ఏం చేయాలి అని అంటే, ఏం లేదన్నా నీ ఇష్టం, నువ్వు ఇప్పుడు చంపుకుంటే చంపేసేయి, ఎందుకంటే అది నీకు చట్టం, అది చట్టం అప్పచెప్పిన బాధ్యత, దాన్ని నువ్వు కాదనలేవు, నేను కూడా కాదంటలేనని 2 చేతులు ఇట్లా పైకెత్తి నిలబడినప్పుడు, అన్న ఎందుకో నాకు ఏదో ఆటంకపరుస్తుంది, నిన్ను చంపడానికి నాకు ఇష్టం లేదు అని అన్నాక, మరేం చేయమంటావు వసంత్ నాయక్ అంటే, ఉరికిపో అన్నా. అంటే నేను పారిపోతే నువ్వు వెనక నుండి కాలుస్తావా, ఎందుకు, నేను ధైర్యంగా సూటిగానే ఉన్నా కదా, అట్లా కాల్చు కదా, నేను దొంగను తిరిగి పారిపోతే నువ్వు ఎందుకు కాలుస్తావు అని అంటే, లేదు నేను కాల్చా, నువ్వు పారిపో అన్నాడట. నేను పారిపోను, నా ముంగట నువ్వు ఇంటికి వెళ్ళిపోతేనే నేను అట్లా వెళ్ళగలుగుతా, కానీ నువ్వు వదిలినట్టు నాకు లెక్క అని అన్నాక, సరే అన్న నువ్వు ఈయనే ఉండు, నేను వెళ్ళిపోతా అని వసంత్ రాయనికే ఈయనను అక్కడ ఉంచి వేరే కాడికి తీసుకొచ్చి ఉంచేసి ఆయన వెళ్ళిపోయినాక ఈయన వచ్చేసి అప్పుడు అన్నాడట వసంత్ నాయక్, రామన్న నాకు 3 నెలలు నువ్వు కనబడకు, ఒక 3 నెలలు కనబడకు అన్నప్పుడు 3 నెలల తరుణంలో అప్పుడు 2002 అప్పుడు నన్ను ఈయన చేసుకోవడం జరిగింది. పార్టీ నుండి ఈయన బయటికి వెళ్ళి ఆ 2002లో ఆ పరిస్థితిలో ఆయనను ఎవ్వరు ఆదరించలేదు, వాళ్ళ బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరు కూడా ఆయన సహకరించకపోతే ఆ తరుణంలో తలదాంచుకొని నన్ను వేసుకొని ఆ రకంగా అప్పటి నుండి ఇంతవరకు ఆయనకు ఎన్నో కేసులు వచ్చినప్పుడు నేను కైకిలు చేసి ఆయనకు పైసలు ఇచ్చినప్పుడు ఆ కేసులన్నీ 2013లో అన్ని కేసులు కొట్టుడు పోయిన తర్వాత 2014 ఇంకొక కేసు వచ్చి పడ్డది ఈ స్థలం విషయంలో. కేసు వచ్చి పడ్డ తర్వాత మళ్ళీ ఏం చేసిండంటే, అబ్బాయి ఈ కేసు ఉంది కదా అని ఆ కేసు అంతా కొట్టుడు పోయేదాకా 2015 దాకా చూసిన తర్వాత జీవితంలో ఆ మధ్యలో ఎన్నో అడుదొడుకులు జరిగినాయి, అవి నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. ఆయన జీవితంలో అన్నదమ్ముల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ ఆయన పడ్డ కష్టాలు భూమి మీద ఎవరికి రాలేదు కావచ్చు. అలాంటి కష్టాలలో దేవుడు ఆయనను ఏర్పరచుకొని మేము 2015లో ధనుసారు అమ్మగారు సుశీల అమ్మగారి దగ్గర మేము బైబుల్ ట్రైనింగ్ అని వెళ్ళినాం. అంతకుముందు అమ్మ వాళ్ళు ఎట్లా పరిచయం అంటే, మా అమ్మ నాన్న బ్రతకడానికి అని గోదావరికి అని వెళ్ళిండ్రు. అప్పుడు నాకు వాళ్ళ అమ్మ నాన్న విగ్గమ్మ గారు మీకు తెలిసి ఉంటారు, పాలి విగ్గల అమ్మ నాన్న, వాళ్ళ చేతుల నేను పుట్టి పెరిగిన. అయితే ఆ తరుణంలో అప్పుడు మేము ప్రభులోనికి వచ్చి నమ్ముకున్న తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు మళ్ళీ లింగపురం రావడం వల్ల ప్రభుని వాళ్ళు వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఏమైంది అని అంటే, వాళ్ళు వదిలిపెట్టినాక నేను ఇక్కడ రామన్నని చేసుకునడం వల్ల నాకు మళ్ళీ ప్రభు దొరికినాక మళ్ళీ నాకు అమ్మ వాళ్ళు మళ్ళీ పరిచయం అయ్యి అమ్మ వాళ్ళ దగ్గరికి మేము ట్రైనింగ్కి వెళ్ళినాం. మళ్ళీ ఒకటి ఏంటంటే, ట్రైనింగ్ కంటే ముందు ఇంకొకటి ఏం జరిగింది అంటే, 2011 4వ నెల 17వ తారీఖు నాడున సండే, అప్పుడు ఇస్రాయల్ పాస్టర్ చర్చిలో ఉండే. చర్చి అయిపోయింది. రామన్న అప్పుడు హైదరాబాద్లో కంపెనీలో పనిచేస్తుండు. ఆయన అంతా చదువుకొని ఆయన జీవితం అంతా ఆగమే, కానీ ఏదో బతుకుదేరు కోసమని అక్కడికి వెళ్ళిండు. అయితే 2011 17వ తారీఖు నాడు సండే రోజు మేము చర్చికి పోయినాం. మా గిర్ని బావ అని ఉంటాడు, ఆయన జ్ఞాపకార్థమని అక్కడికి పిలిచిండ్రు. అయితే నా పెద్ద కొడుకుని చిన్న కొడుకుని తీసుకొని నేను జ్ఞాపకార్థానికి వెళ్ళిన.
అద్దనంగా బలవంతంగా తీసుకుపోయిండు మా బావ కొడుకు. ఆ రోజు నా కొడుకు అక్కడ బయలుపడి చిన్న కొడుకు చనిపోయిండు. చిన్న కొడుకు బయలుపడి చనిపోతే భర్త రాత్రి 2 గంటలకు వచ్చిండు. చనిపోయినప్పుడు నాకు మెంటల్ ఎఫెక్ట్ అయింది. మెంటల్ అంటే మామూలు మెంటల్ కాదు. ఇప్పుడైతే ఇంతమంది ఆదరించే వారు దొరికిండు. అప్పుడైతే ఎంతో బాధ. బంధువులు, రక్త సంబంధ స్నేహితులు కానీ ఎవ్వరు కూడా అంతగా పరిచయం లేరు. ఆ తరుణంలో నాకు మెంటల్ ఎఫెక్ట్ అయినప్పుడు నా భర్త ఎంబడి ఉండి నన్ను ఎంతగానో ఆదరించిండు. నేను బట్టలు కాలబెట్టుకుంటూ రోళ్ళ పొంటి తిరిగినప్పుడు నన్ను ఆదరించిండు. నేను ఎక్కడ బాయిల పొంటి పొలాల పొంటి పండుకున్నా కానీ ఏ రాత్రి అంటే ఆ రాత్రి నన్ను ఎనుకలాడికి వచ్చి నన్ను చాలా ఆదుకున్నాడు చిన్న పిల్లలాగా. ఆ రోజు అంత మెంటల్ ఎఫెక్ట్ అయినా నాకు నన్ను ఎంతగానో ప్రేమగా ఆదరించి నాకు ఎవ్వరు నా కొడుకు చనిపోయిన కొడుకు కూడా మతికి రాకుండా అంత ఆదరించి నన్ను ప్రభులో తిరిగి నిలబెట్టిండు. కానీ ఒకరోజు నా భర్త ఏమన్నాడంటే, మనం ఇద్దరం ఇప్పుడు చనిపోదాం, మన బాబుని చూడాలంటే మనం ఇద్దరం చనిపోదామని భార్య భర్తలు ఇద్దరం నిర్ణయానికి వచ్చినాం. కానీ నిర్ణయానికి వచ్చిన మమ్మల దేవుడు ఏదో ఒక రకంగా తన శక్తి ద్వారా తన ప్రభావం ద్వారా ఆయన వైపు ఆకర్షించుకున్నాడు తిరిగి. దాన్ని బట్టి మేము తిరిగి 2011 బాబు చనిపోయినప్పుడు పిచ్చి లేచి అంత ప్రాణం అంతా ఆగమాగమైన తరుణంలో సామెల పాస్టర్ చర్చికి వెళ్ళినాం. అన్న కూడా చాలా ఆదరించిండు, బలపరిచిండు, వాక్యం ద్వారా ఆత్మీయంగా చాలా బలపరిచిండు. ఆ బలపరిచిన దాన్ని బట్టి ప్రభులో నిలబడగలిగినాం. దాన్ని బట్టి మళ్ళీ 2015లో అయ్యగారు అమ్మగారి దగ్గర మేము బైబుల్ ట్రైనింగ్ చేసినాం. మేము ఎంతో చిన్న పిల్లల తిరిగా ఇద్దరం భార్య భర్తలు ఇంత వయసు